తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల సమయానికి 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 8 గంటల తర్వాత క్యూ లైన్లోకి ఎలాంటి టోకెన్ లేకుండా దర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 86,601 మంది భక్తులు దర్శించుకోగా 31,111 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం 4.72 కోట్లు సమకూరగా 4.32 లక్షల లడ్డూలను విక్రయించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల సమయానికి 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 8 గంటల తర్వాత క్యూ లైన్లోకి ఎలాంటి టోకెన్ లేకుండా దర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 86,601 మంది భక్తులు దర్శించుకోగా 31,111 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం 4.72 కోట్లు సమకూరగా 4.32 లక్షల లడ్డూలను విక్రయించారు.